వేడి వేడి ఇడ్లీలోకి ఇడ్లీ కారం వేసేసుకొని కారం పొడి ఉంటుంది కదా, నల్ల కారం అని కూడా అంటారు. ఆ కారం పొడి వేసేసి దానిపైన నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా ఏం కావాలి ఇంతకంటే స్వర్గం కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవాళ షార్ట్‌లో అయితే మీకు ఇడ్లీకి కారాన్ని అదే నల్ల కారం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. చాలా సింపుల్‌గా ఈజీగా మనం ఇంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు 1 మంత్ వరకు. దీనైతే గిన కొంచెం కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్‌లోకి శనగపప్పు, మినపప్పు ఈ రెండింటిని వేసి బాగా ఫ్రై అవ్వాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, సాంబార్ మిరపకాయలని దొరుకుతాయి కదా, అవి ఉంటే వేసుకొని లేదంటే లేదు. ఇంకా ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు కూడా వేసేసి ఇందులోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటంతటి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసేసుకుని ఇది 1 మంత్ వరకు అయితే మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఫ్రీజర్లో పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అదనేది అట్లనే ఉంటుంది, స్మెల్ పోకుండా. ఇంక ఇదంతా చల్లారిన తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా లాస్ట్‌లో కొంచెం తెల్లవాయలు, నువ్వులు నువ్వులు కూడా ఆప్షన్ అనమాట. ఉంటే వేసుకోండి లేదంటే లేదు. బాగుంటుందన్నమాట తినడానికి. సో లాస్ట్‌లో ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి.